జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, తిష్ట కుదిరితే కానీ నిష్ఠ కుదరదు అని ఒక నియమం ఉంది. అంటే ఏదైనా ఒక దాని మీద మనం దృష్టి పెట్టాలి అని అంటే ఆ దృష్టి పెట్టే వాతావరణాన్ని మనం చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి. మనుషులు కావచ్చు, వాతావరణం కావచ్చు, స్థానం కావచ్చు, మనకి చుట్టూ ఉండేటువంటి పరిస్థితులని మనం అనుకూలంగా మలుచుకోగలిగినట్టయితే దేని మీద మనం దృష్టి పెట్టాలి అని అనుకుంటున్నామో దాన్ని మనం సక్రమంగా చేసుకోగలుగుతాం. ఇవే మొట్టమొదటి మనకు అనుకూలంగా లేనప్పుడు మనకి ఏకాగ్రత అనేటటువంటిది మన లక్ష్యం వైపు కలగడం అనేది కష్టం అన్నమాట. అంటే శరీరానికి అనుకూలత లేకపోయినా, ఇంద్రియాలకు అనుకూలత లేకపోయినా, మనస్సుకి అనుకూలత లేకపోయినా, ఇందులో ఏది అనుకూలంగా ఉండడానికి తగినట్టుగా మనం పరిస్థితులన్నీ కల్పించుకోలేకపోతే మనకి చేరాల్సినటువంటి లక్ష్యం, పొందాల్సినటువంటి లక్ష్యం మనకి లభించడం అనేది కష్టము. అంచేత వీటిని మొట్టమొదట అనుకూలపరుచుకొని ముందుకి సాగాలి. 6వ అధ్యాయంలో మనకి యోగాభ్యాస విధి యోగి చతుర్థ యోగ సాధనం యోగ సిద్ధి స్వయోగస్య పారమ్యం షష్ఠ ఉచ్యతే అని యామునాచార్య స్వామి అనే రామానుజుల వారి యొక్క ఆచార్యులు ఒక్కొక్క అధ్యాయపు సారమేమిటి అనే దాన్ని తెలియచేసే గీతార్థ సంగ్రహము అనేటువంటి ఒక అందమైన చిన్ని ఒక స్తోత్రంలో 6వ అధ్యాయంలో 5 విషయాలు చెప్పారు. ఏమేమిటవి? యోగాభ్యాస విధి యోగి చతుర్థ యోగ సాధనం యోగ సిద్ధి స్వయోగస్య పారమ్యం. తనని చేరడమే ఏ యోగానికైనా లక్ష్యం కావాలి. ఆ యోగ సిద్ధి అనేది ఎట్లా ఉంటుంది? ఆ యోగానికి మనం చేయవలసిన సాధనాలు ఏమిటి? యోగులు ఎన్ని రకాలుగా ఉంటారు? దానికి మనం ఆరంభం చేసేటటువంటి పరిస్థితిని ఎట్లా కల్పించుకోవాలి? ఇది 5 విషయాలు దాంట్లో చెప్పాడు అని అంటారనమాట. అయితే ఇప్పటిదాకా అంటే 6వ అధ్యాయం ఆరంభం చేసి 9 శ్లోకాల దాకా గతంలో 4, 5 అధ్యాయాల్లో 3వ అధ్యాయంలోనూ తను చెప్పినటువంటి అంశాలు ఏమున్నాయో వాటిని కాస్త సింహావలోకనం చేశాడు స్వామి. అంటే వాటిని కొంత పరామర్శించడం జరిగింది. 10వ శ్లోకం దగ్గర నుంచి చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి సాధన ఎట్లా చేయాలి, యోగ అభ్యాసం ఎట్లా చేయాలి, ఎట్లా మనం ముందర
తిష్టని కుదుర్చుకోవాలి నిష్ఠ లభించడానికి ముందుగా అనేదాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు 10వ శ్లోకంలో. యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీః అపరిగ్రహః. ఇవన్నీ కూడా మనకు ఉండాలి అని ఆరంభం చేశాడు. యోగి యోగమును పొందదలుచుకున్నవాడు, యోగమును సాధించినవాడు. ఆ యోగం అంటే దేనికి సంబంధించిన యోగం అనేది మనం అక్కడ ముందు వెనకాతల ప్రకరణాన్ని బట్టి మనం గుర్తించాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రకరణం ఏమిటి అంటే కర్మ ఆచరణ మానడానికి వీల్లేదు అని చెప్పాడు గతంలో. కర్మ ఆచరించేటప్పుడు దాంట్లో వచ్చేటటువంటి ఫలితాన్ని కానీ కర్తృత్వాది విషయక బుద్ధిని కానీ ఎక్కడ ఉంచాలో చెప్పాడు 5వ అధ్యాయంలో. ఇవన్నీ తన గతంలో చెప్పాడు. అంతే తప్ప కర్మని మానమని చెప్పలేదు. 6వ అధ్యాయం ఆరంభం చేస్తూ కూడా కార్యం కర్మ యహ కరోతి, ఇది తప్పనిసరిగా చేసి తీరాల్సిందే అనేటటువంటి ఒక విశ్వాసంతో ప్రేమతోటి ఎవడు చేస్తాడో, ప్రేమ దేని యందు చేసే పని మీద కూడా ప్రేమ వస్తుంది. ఎప్పుడు వస్తుంది తెలిసిన దాని ప్రేమాస్పదమైనటువంటి లక్ష్యం కోసం చేస్తున్నాము అని అనిపించినప్పుడు. ఇప్పుడు ప్రియురాలను చేరడానికి చేసే ప్రియుడి యొక్క ప్రతి క్రియ కూడా వాడికి ప్రేమనే పెంచేట్టుంటుంది, వైసవర్స్ కూడా. సో మనకి భగవంతుడు ప్రియుడు లేక ఆత్మ మనకి ప్రియము అని కనుక అనుకున్నట్లయితే ఆ ఆత్మని పొందడానికి సాగించేటటువంటి ప్రతి క్రియ కూడా వీడికి అనుకూలంగా ప్రేమాస్పదంగా అనిపిస్తుంది. అందుచేత వీడు కర్మనైతే వదలటం లేదు, వదలకూడదు కూడా. అంటే బాధ్యతను వదలకూడదు, కర్మ ఆచరణ చేస్తూ ఉండాలి. ఎవడైతే కర్మయోగ నిష్ఠ కలిగినటువంటి వాడు ఉంటాడో అలాంటి వాడు చేసేటటువంటి పని ఏదైనప్పటికీ కూడా తన కోసమని చేయడు. తనకి దానివల్ల సాధించాల్సింది కూడా ఏదీ లేదు. మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, సంధ్యావందనాది ప్రక్రియలు చేస్తూ ఉంటారు సాధారణంగా వేదాలు చదువుకునేటటువంటి వ్యక్తులు, వైదికమైనటువంటి క్రియాకలాపాలని ఆచరించేటటువంటి వ్యక్తులు కూడా. సంధ్యావందనం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు, దానివల్ల లాభం ఏం లేదు. కానీ వాడు పొద్దున చేయాలి, మధ్యాహ్నం చేయాలి, సాయంకాలం చేయాలి. అహరహ సంధ్యాం ఉపాసీత, ఇది ఒక నియమం పెట్టేశారు. ఏమిటి ప్రయోజనమయ్యా చేస్తే? ఏమీ లేదు. మరి ఏం లేనప్పుడు హాయిగా మానేస్తే పోలా, మారడానికి వీల్లేదు. ఉపాసీత, దాన్ని తప్పకుండా మీరు చేసే తీరవలే అని చెప్పాడు ఆయన. ఎందుకని అంటే తను చేసేటటువంటిది ఏ భగవంతుడిని పొందడం కోసం చేస్తున్నాడో ఆయన యొక్క ఆదేశం ఇది కనుక దాన్ని ఆయనకి ప్రీతిని కలిగించే కార్యం అని వాడు చేస్తాడంతే. ఇది కూడా భాగవత్ ఆచార్య కైంకర్య రూపేణ ప్రాతసంధ్యాముపాసిష్యే, మాధ్యాహ్నిక సంధ్యాముపాసిష్యే, సాయం సంధ్యాముపాసిష్యే అనే సంకల్పం చెప్తారు. భాగవత్ ఆచార్య కైంకర్య రూపేణ, ఇది మనవాడు చెప్పే మాట. కైంకర్యము అంటే ప్రేమతో ఆవలి వ్యక్తి యొక్క ముఖ వికాసకి తగ్గట్టుగా చేసే ఆయన ఆదేశించిన క్రియాకలాపము అని అర్థం. మనకి నచ్చిన క్రియాకలాపం కాదు. దేవుడు పరవానస్మి కాకుత్స్థ, లక్ష్మణస్వామి చెప్తాడు రాముడితోటి, నేను స్వతంత్రుణ్ణి కాదయా, నేను నీకు చెందినవాణ్ణి. స్వయంతు రుచిరే దేశే క్రియతాం ఇది మాం వద. నువ్వు ఎక్కడ అనుకూలం, ఎలా అనుకూలం అని నువ్వు భావిస్తావో అక్కడ అలా చెయ్యి అని నువ్వు ఆదేశించి అప్పుడు ఈ వస్తువు చేత పనులు చేయించుకో అని ప్రార్థన చేస్తాడు. ఇది బాగా పరిపాకమైనటువంటి ఒక దశ అని అంటాం అన్నమాట. అలా చేసే ఆవలి వ్యక్తి యొక్క ఆజ్ఞతో వానికి తగ్గట్టుగా ఈవలి వ్యక్తి చేసేటటువంటి ప్రక్రియ అతనికి తృప్తి కలిగేటట్లుగా ఏదో
దానిని కైంకర్యము అని అంటామన్నమాట. చేత సంధ్యావందనం చేసేటప్పుడు కూడా కైంకర్య రూపేణ భగవంతుని యొక్క లేదు భగవద్ ఆదేశాన్ని మనకు అందించేటటువంటి మహానుభావుల యొక్క కైంకర్య రూపముగా నేను ఈ సంధ్యావందనాదులు చేస్తున్నాను. మనవాడు సంధ్యావందనం అని కాదు, ఏ పని చేసినా కైంకర్య రూపేణ అనే చేస్తారు. ఏదో ఫలానా ప్రీత్యర్థం గరిష్యే అనరు, లేదు ఫలానా ఫలప్రాప్త్యర్థం, ఏదో ఫలానా సిద్ధ్యర్థం కరిష్యే అని అలాగా మనవాడు సంకల్పం. మనవాళ్ళంటే తెలిసినటువంటి పక్వమైనటువంటి బుద్ధి కలిగినటువంటి మహానుభావులు అని అందాం మనం. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా కైంకర్యం అని చేస్తారు. మన పూర్వాచార్యులు కూడా కర్మ కైంకర్యంలో ప్రవేశిస్తుందయా, అంతే తప్ప కర్మ పూర్తిగా తొలగిపోదు సుమా. చేత మనం ఎప్పుడు కర్మని వదిలిపెట్టకూడదు అని చెప్తారన్నమాట. అంచేత ఇప్పుడు ఈ ఆత్మసాక్షాత్కారాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి కూడా కర్మయోగాన్ని ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా తను చేస్తూనే ఉంటాడు. చెయ్యాలి కూడా అట్లానే. ఫలితం ఏదైనా వస్తే అది భగవంతుడి మీద వదిలిపెట్టాలి. తాను దాని గురించి ఆశించడం అనేటటువంటి ఉండదు. అంచేత వీడేం చేస్తాడు, యోగి కర్మాచరణ చేసేటప్పుడు యుంజీత సతతం ఆత్మానం, ఆత్మానం తనని సతతం యుంజీత ఎప్పుడూ భగవంతుడితోటి చేర్చి ఉంచుతాడు. సరే భగవంతుడు అని భగవంతుడిని గుర్తించినవాడు భగవంతుడు ఏందనుకోండి, లేదు భగవంతుడి దాకా వెళ్ళలేదు, వాడు ఆత్మతోటే తృప్తి చెందుతాడు అని అనుకుందాం. అప్పుడు వాడు ఆత్మయందు సతతం యుంజీత ఎప్పుడు కూర్చి ఉంచాలంటే దాని నుంచి విడకుండా ఫస్ట్ చూసుకో. రెండవది ఏం చేయాలి, సతతం యుంజీత ఆత్మానం రహసి స్థిత. వీడెప్పుడు కూడా ఏకాంతంలో ఉండడం చాలా శ్రేయస్కరం. ఎందుకనంటే చుట్టుపక్కన ఎవరైనా ఉన్నాడు అనుకోండి, అక్కడికి కబుర్లు ప్రారంభమవుతాయి. మనకి ఏదో ధ్యానము అధ్యయనము ఇలాగ కొన్ని చెప్పారండి. పాఠము ధ్యానం చేసేటప్పుడు ఒక్కడే కూర్చుని చేసుకోవాలి. అధ్యయనం చేసేటప్పుడు ద్విరధ్యాయి అని, అధ్యయనం చేసేటప్పుడు పక్కన కూడా ఇంకొకడు ఉన్నట్టయితే వీడేదైనా ఒకవేళ కొంచెం తప్పు చదివితే వాడు చెప్తాడు, వాడైనా కాస్త తప్పు చదివితే వీడు చెప్తాడు. కానీ మిగతా పాఠం లాంటి చదివేటప్పుడు నలుగురు కలిసి చదివితే ఎక్కడెక్కడ ఏమైనా లోపాలు గట్రా ఉన్నట్టయితే వాళ్ళు చెప్పుకోవడానికి కూడా వీలవుతుంది. కానీ జపాదులు చేసేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఏకాకి వీడు ఒక్కడే కూర్చుని చేయాలి. ఎందుకంటే లేకపోతే వీడు కాస్త పక్కన కూడా కూర్చుని అనుకోండి, వాళ్ళు లేచాడా, వీడిది పూర్తయిందా, నాది ముందర పూర్తయిందా, వాడి ముందర పూర్తయిందా, వాడి పూర్తవుతుందా, నాది పూర్తవుతుందా, వాడు బాగా చేస్తున్నాడా, నేను బాగా చేస్తున్నానా, ఈ రకమైనటువంటి ఒక పోలిక, ఒక కంపారిజన్ ఇలాంటిది ఏర్పడడానికి అవకాశం ఉండకూడదు ఎప్పుడు కూడాను. అంటే పక్కన ఎవరు ఉండక్కర్లేదు. ఇప్పుడు హాయిగా కూర్చుని ప్రశాంతంగా ఏకాకిగా కూర్చుని వాడు చక్కగా చేసుకుంటుంటే నిష్ఠ ఒకరోజుకి కాకపోతే మరొక రోజుకి కుదరడానికి అవకాశం ఉంటుంది. మరొక రహస్యం కూడా ఉందండి ఇక్కడ. సాధారణంగా కూర్చుని ఎవడైనా కాస్త జపం ధ్యానం లాంటివి చేస్తున్నాడు అనుకోండి, చుట్టూ జనాలు ఉంటారండి. వాడికి అబ్బా ఈయనది జపం చేస్తున్నాడండి అని పాప వాడిని చూడ్డానికి కొంతమంది వస్తుంటారు. ఆ చూడ్డానికి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి కాస్త నమస్కారాలు పెడుతుంటారు. ఎందుకంటే అప్పుడు జపం చేస్తున్నాడు, మనం అలాగూ చేయలేకపోతున్నాం, కానీ చేసేవాడిని కాస్త నమస్కారం పెట్టుకుంటేనైనా కాస్త ఆ పుణ్యం మనకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అని మెల్లిగా కాస్త వాడు నమస్కారాలు పెట్టుకోవడానికి ప్రారంభం చేస్తారు. మరి కొన్ని చోట్ల వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదండి, ఆ నియమం కూడా ఉంది. ఏదో రాజానం దైవతం గురుం అని ఇలాగా పెద్దవాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, వృద్ధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గర్భవతి దగ్గరికి వెళ్ళేటప్పుడు
రోగి దగ్గరికి వెళ్ళేటప్పుడు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాగా వాళ్ళకి ప్రీతి కలిగించేది ఏదైనా ఒక ఉపాయనాన్ని తీసుకుని వెళ్ళాలి, ఒక కానుకని తీసుకుని వెళితే వాళ్ళకి కాస్త ఆనందాన్ని కలిగిస్తుంది. కనుక ఒట్టి చేతిలో వెళ్ళకూడదు. మరి ఈయన పెద్ద జపం చేస్తున్నాడు, అదో కోటి జపం చేస్తున్నాడో లేకపోతే వాడు ఇంకోటి ఏదో అక్షర లక్షాత్మకమైనటువంటి జపం చేస్తున్నాడు అనగానే మహానుభావుడు, పుణ్యాత్ముడు. కాస్త మనకు కూడా పుణ్యం వస్తే బాగుంటుంది కనుక పోనీ ఏదో కాస్త వానికి ఉపయోగించేదైనా సమర్పిద్దామని కాస్త పూలో పళ్ళో పట్టుకొస్తారు. పట్టుకొచ్చి వాళ్ళు అక్కడ సమర్పణ చేయడం ప్రారంభం చేస్తారు. మరి ఉత్త పూలు పళ్ళు ఇవ్వరు కదా, నాదపడి కొన్ని పైసలు కూడా ఇవ్వడం ప్రారంభిస్తారు. మరి ఇప్పుడు ఆ పూలు వచ్చినప్పుడు, పళ్ళు వచ్చినప్పుడు తనకి అవి అవసరమా కాదా అని వేరే విషయం. కానీ మరి ఆ పళ్ళు వచ్చినప్పుడు అలా ఊరికే ఉంటే పాడైపోతాయి కదా. అంచేత పళ్ళని పాడవకుండా చూసే బాధ్యత ఇప్పుడు పుచ్చుకున్న వాడికి వస్తుందండి. ఎప్పుడు ఈయన ఈ చేసేటటువంటి జపంలోంచి ఇప్పుడు ఈ పళ్ళని మనం ఎట్లా సంస్కరించాలి, అది వీడైనా సంస్కరించాలి లేదా సంస్కరించేవాడికైనా వాటిని ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కడో చోట వినియోగించాల్సి వస్తుంది. పూలంటే పర్వాలేదు, ఎటో పోతే ఎండిపోతాయి, బట్ దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ వాట్ అబౌట్ ఫ్రూట్స్, పండ్లు? క్రమంగా వీడి యొక్క నిష్ఠ లోపల ఉండేటటువంటి ఆత్మ నుంచి పైకి వచ్చేటటువంటి పైసల దగ్గరికి వస్తుందన్నమాట. అనుకో వీటిని మనం ఎట్లా జాగ్రత్త పెట్టాలి? పాపం వాడు పట్టుకొచ్చి ఏదో ప్రేమతోటి ఇచ్చినప్పుడు దాన్ని వ్యర్థం కానివ్వకూడదు కదా, దాన్ని దుబారా చేయకూడదు కదా, వాటిని దుర్వినియోగం కూడా కానివ్వకూడదు. కనుక ఏదో సద్వినియోగం చేయాలంటే ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఈ ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలా, బ్యాంకులో ఎఫ్డి చేయాలా, లేకపోతే మరి ఎక్కడైనా అసెట్స్లో తీసుకోవాలా, ఇలాంటివన్నీ బయలుదేరుతాయండి. చివరికి ఏదో కోపీన సంరక్షణార్థమయం పటాటోపహ అన్నట్టుగా మొత్తం దీనికోసం మళ్ళీ ఒక పెద్ద వ్యవస్థ ఏర్పడాల్సి వస్తుంది. ఈ బాదరబందీ లేకుండా ఉండాలంటే అసలు అలా ఎవడో వచ్చి అక్కడ ఏదో పెట్టే అవకాశం కలిగించకుండా ఉంటే పోలా. అంటే ఏకాకి సుఖమైనటువంటి పని, చక్కగా ఒకడు కూర్చోవాలి, హాయిగా ఏ జనాలు లేని చోట కూర్చోవాలి. అలాంటిదంటే మళ్ళీ ఏ అడవుల్లోకి పోవాలండి? అడవుల్లోకి పోవడం అని కూడా కాదు, ఎందుకంటే మళ్ళీ అడవుల్లో పోతే అక్కడైనా జంతువులు గట్రా వస్తే మళ్ళీ ఇక్కడ పాములో గీములో వచ్చాయనుకోండి, మళ్ళీ తేళ్ళు జల్లులో వచ్చాయనుకోండి, మళ్ళీ అక్కడ ఏదో పులులో సింహాలో వచ్చాయనుకోండి, మళ్ళీ అది కూడా ప్రమాదమే కదా. చేత నిష్ప్రమాదమైనటువంటి స్థితి ఉండే స్థానం ఏదో అది కూర్చోవాలి. అది ఇల్లు అయితే ఇంట్లోనే, కానీ ఆ ఇంట్లో కూడా ఎట్లాంటి చోట కూర్చోవాలంటే ఆ పక్కన ఎక్కడైనా పక్కన వంటశాల ఏదైనా ఉందనుకోండి, అక్కడ మధ్యలో వాడేదో పోపు వేయడం ప్రారంభించాడు అనుకోండి, అక్కడ మళ్ళీ అక్కడి నుంచి ఆ గాలి వచ్చి వేడికి తగిలి అక్కడి నుంచి వచ్చి ఆ శబ్దాలు, అక్కడి నుంచి అందులోంచి వచ్చే ఆ పరిమళాలు, అక్కడి నుంచి వీడి మీద నిష్ఠ అనేది వీడికి ఇక్కడ దీని మీద ఉండకుండా పాడు చేయడానికి అవి దారి తీస్తాయి. మనందరికీ తెలుసు, కుంభకర్ణుడని ఆయన ఉండేవాడండి, రావణాసురుడి గారి తమ్ముడు. వాడు 6 నెలలకు ఒకరోజే లేచేవాడు, తినేసి మళ్ళీ 6 నెలలు పడుకునేవాడు, మళ్ళీ ఒకరోజు లేచి మొత్తం 6 నెలలకి సరిపోయేంత ఒకసారి తినేసి మళ్ళీ పడుకునేవాడు. 6 నెలల దాకా ఎవడవాడిని లేపడానికి వీల్లేదు, అలా ఉండేది. రావణాసురుని తీసుకొని రావటానికి చేసేటటువంటి ఆ ఆలోచనల సందర్భంగా పాపం ఈయన ఒకసారి లేచాడు. అప్పుడు ఈయనకి పాపం ఆయనపై ఎవరో ఏం చెప్పలేదు, ఈయన తినేసి పడుకున్నాడు. ఈయన సరే, ఇంతలో ఉపద్రవం ఏర్పడింది. ఆ ఉపద్రవంలో ఆంజనేయుడు రావడం, లంకని నానా హడావుడి పెట్టడం, తిరిగి వెళ్ళిపోవడం, రామచంద్రుడి దగ్గర నుంచి యుద్ధానికి సిద్ధం కావడం, సో ఇవన్నీ జరిగిపోయాయి. కుంభకర్ణుడిని ఇప్పుడు అర్జెంటుగా లేపితే తప్ప మనకి రక్షణ చాలదు అని అనిపించింది రావణాసుడికి. లేపండోయ్ అన్నాడు. మనం ఇంతకాలం వాడిని మేపుతున్నాం కదా చిన్నప్పటి నుంచి, కనుక ఇప్పుడు వాడిని లేపి మన అవసరానికి తగ్గట్టుగా వాడు ఉపయోగపడాలి, లేపండి అన్నాడు ఆయన. లేపడానికి వెళ్ళారండి.
వాడికి ప్రత్యేకమైనటువంటి మహల్, ఎందుకంటే వాడు ఖాయం పెద్దది, దాని తగ్గట్టుగా హాల్ ఏర్పాటు చేసి పెట్టారు. దాంట్లో వాడు పడుకున్నాడు. పాపం ఎలా లేపాలి వాడిని? ఇలా కొడితే లేచే రకం కాదా. వాడికి కుంభకర్ణుడు నిద్ర అంటుంటారు చూడండి, మరి వానికి ఆధారం ఆయనే కదా. అంచేత ఏదైనా కాస్త కొంచెం ఇది చెవులో చన్నీళ్ళలో పోస్తే, వేడి నీళ్ళలో పోస్తే, లేదా చీమల్ని పంపిస్తే, లేకపోతే ముక్కులో ఏదైనా కొంచెం చిన్న ఏదైనా ఒక దూది లాంటిదో మరొకటో పెడితే వాళ్ళు లేస్తుంటారు. తమయమని ఆచరణ తుమ్ము వస్తుంది. పోనీ అట్లాగా పెడదాము అని అనుకుంటే వాడు అక్కడికి వెళ్ళి ఏం పెడతారు? వాడికి ముక్కులు పెద్ద కొండ గుహల్లో ఉంటాయి. సరే అక్కడికి వెడదామని 10 మంది కలిసి వాళ్ళ లోపల ఏదైనా కాస్త ఏదో చెయ్యాలి కనుక శూలాలు గట్రా పట్టుకుని పెడితే అని వాడు అనేటప్పుడు మొత్తం అలా వెళ్ళిపోయి ఒకసారి మొత్తం లోపల లంగ్స్లో ఒక రెస్పిరేటరీ సిస్టంలో ఒక రౌండ్ కొట్టేసి మళ్ళీ వాడు అనేవి మళ్ళీ ముక్కులోంచి బయటకు వచ్చేస్తుండేవాడిని. ఎలా లేపాలి వాడిని? ఏం చేసి లేపాలి వాడిని? తెలియలేదు వాళ్ళు ఎవరికి. చివరికి పాపం వాడికి మంచి ఐడియా వచ్చింది. శుభ్రంగా బ్రహ్మాండంగా కాగినటువంటి మంచి పరిమళాలు విరజిమ్మేటటువంటి పులుసులు, రకరకాలైనటువంటి పులుసులు, వాటిని పట్టుకొచ్చి ఆ పెద్ద పెద్ద గంగాళాలతోటి వాడు ఆ మొహం ఉండేటటువంటి పక్కకి అందులోంచి వచ్చే పొగ కాస్త వాడు ముక్కులోకి వెళ్ళేట్టుగా పెట్టారు. ఆ పరిమళం వాడికి ముక్కులోకి వెళ్ళగానే వాడికి మెలకు వచ్చింది. అని లేచాడు వాడు. అమ్మాయ సరే, తర్వాత జరపాల్సింది ఏదో జరిపారు. అంటే వాసన 6 నెలల దాకా లేవనటువంటి కుంభకర్ణుణ్ణి కూడా ఆ పరిమళం లేపగలిగింది వాడిని. వీళ్ళు చేసే ప్రయత్నాలు పక్కన ఏనుగులతో అరిపించారు, ఢంకాలు మోయించారు, శంఖాలు ఊదారు, ఇంకా రకరకాల ధ్వనులు చేసి ఏది వాడికి ఇలా కొట్టినట్టు కూడా అనిపించలేదు. వాడికి మనుషులు ఏం చేయలేకపోయారు. పరిమళం పట్మం లేపిందండి వాడు. అంచేత మనకి ఎక్కడైనా కూర్చుని ధ్యానం చేద్దాము, జపం చేద్దాము అని అనుకుంటే అలాంటి డిస్టర్బెన్సెస్, పరిమళాలు లాంటి వచ్చి మనని డిస్టర్బ్ చేసే అవకాశము లేకుండా ఉండేటటువంటి స్థానాన్ని చూసుకోవడం చాలా అవసరం. కనుకనే యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత, మిగతా ఉండేటటువంటి బయటి ఉపద్రవాలకి ఇబ్బందికరం కానటువంటి ఒక చోట ఎక్కడైనా జాగ్రత్తగా ఉండండి. నమ్మాళ్ళ వారని ఒక మహానుభావులు ఉండేవారండి. ఆయన పుట్టగానే ఏ చలనం లేనటువంటి ఒక పిండంలాగా పుట్టారు అంతే. తల్లిదండ్రులు పట్టుకొచ్చి దేవుడి గుళ్ళో వదిలిపెట్టారు. అక్కడ గుళ్ళో చింత చెట్టు ఉంది, ఆ చింత చెట్టు త్వర దగ్గర వదిలిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. 16 ఏళ్ళు ఆయన అట్లా పెరిగాడు. 16 ఏళ్ళు పూర్తవుతూ ఉండగా ఆ పక్క ఊళ్ళో సంబంధించినటువంటి మధుర కవి అనే ఒక మహానుభావుడు ఉత్తర దేశపు యాత్ర వెళ్ళి అక్కడ ఏదో కొన్ని నక్షత్రాలు లాంటివి కనిపిస్తే వాటిని అనుసరించి వచ్చి ఈ నమ్మాళ్ళ వారు ఉండే ఊరికి వచ్చి చూశాడు. ఆయన చూసే చెట్టు కింద కూర్చున్నాడు. 16 ఏండ్ల బాలుడు, మంచి కాంతితోటి కూర్చున్నాడు ఆయన. కానీ గాలి పీలుస్తున్నాడో లేదో తెలియదు, చెవులు పనిచేస్తాయో లేదో తెలియదు, చైతన్యం ఉందో లేదో తెలియదు. కానీ దేహం అయితే పెరుగుతోంది. 16 ఏళ్ల వయసు కలిగినటువంటి ఒక స్థితిలోకి అది వచ్చేసింది. అసలు ఇతనికి వినిపిస్తుందా వినిపించదా చూద్దామని పక్కకి వెళ్ళి ఆ చెట్టు మీదకి ఎక్కి కింద ఒక పెద్ద డబ్బా పెట్టి అది పెద్ద చప్పుడు వచ్చేట్టుగా ధనమని వదిలేసాడండి. చప్పుడు వచ్చింది, పెద్ద చప్పుడు. వినిపించినటువంటి మహనీయుడు 16 ఏళ్ళు స్థితిలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆ చప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ ప్రాపంచికమైనటువంటి స్పృహలోకి రాగలిగాడు ఆయన. అయితే అది మంచికి పరిణమించింది అనుకోండి. ఆయన ప్రాపంచికమైనటువంటి స్థితిలోకి రాగానే మనస్సులో తనకు కలిగినటువంటి అనుభూతులన్నిటినీ ఆయన తనకు వచ్చినటువంటి భాషలో గాథలుగా లోకానికి వినిపించడం చేత ఆయనకి ఆ శబ్దం అనేటటువంటిది ఆయన పబ్లిక్లో కూర్చున్నాడు. ఆయన ఎక్కడ రహస్యంలో కూర్చోలేదు. ఆయన ఆలయంలో చెట్టు కింద కూర్చోవడం చేత
అక్కడ వచ్చి ఇలాంటి ఒక పరిస్థితి కల్పించినప్పుడు ఆయన స్పృహలోకి వచ్చి లోకానికి ఉత్తమమైనటువంటి వేద తాత్పర్యములు అనదగినటువంటి ప్రబంధాలని లోకానికి అందించగలిగాడు మహానుభావుడు. కానీ ఆత్మదర్శన కాంక్ష అయినటువంటి వాడికి అట్లాంటి డిస్టర్బెన్సెస్ కలగకుండా చూసుకోవడం అనేటటువంటిది నిష్ఠ కుదరడానికి చాలా అవసరం కనుక ఆత్మానం రహసి స్థిత, జాగ్రత్తగా కూర్చుని ఒంటరిగా చక్కగా చేయండియా. ఇది ఆరంభం చేశాడైనా క్రమంగా ఇంకా ఏమేమి చేయాల్సి ఉంటాయి అనేది చెబుతూ ముందుకు సాగుతాడు 6వ అధ్యాయం 10వ శ్లోకంలో. జై శ్రీమన్నారాయణ.